ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభోదనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినము ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి బలమైన కారణం లేకపోలేదు. అదేమనగా పరిస్థితులను బట్టి చాలామంది ఒక సహోదరుడు తను మరి కడపలో ప్లాట్ఫారం రిక్షా లాగుతూ తన ఇద్దరు కుమార్తెలను తన భార్యను తను జీవనోపాధి చేసుకుంటూ ఆ ఇద్దరి పిల్లల్ని అమ్మాయిలను చదివించుకుంటూ నెలకు మరి 3,500 ఇంటి అద్దె కరెంటు బిల్లుతో కలిపి ఇంటి అద్దె కట్టుకుంటూ తన ఇద్దరు కుమార్తెను చదివిస్తూ, ఒక అమ్మాయి 10th క్లాసు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, తన భార్య జీవనం కొనసాగిస్తున్నారు. సడల్గా సహోదరుడు ఒక 3 నెలల క్రితం గుండెపోటుతో తను మరణించాడు. రిక్షా లాగుతూనే ఖాళీ రిక్షా రావుతూ ఇంటికి మరి తను ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు రిక్షా రాగాడు. దాదాపుగా 700 రూపాయలు తను ఆ దినం సంపాదించుకోగలిగాడు. సాయంకాలము త్వరగా ఇంటికి వెళ్దాము అనుకున్నాడు తాను. కానీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళలేదు. సాయంకాలం త్వరగా వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనతో తను మరలా అలాగే కొనసాగిస్తూ ఉంటే కిరాయి కోసమని వెళ్తూ ఉండగా సడన్గా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి రిక్షా మీద నుంచి కుప్పకూలి అలా కింద పడిపోయాడు. పాదచారులు ఆ చుట్టుపక్కల ఉన్న వారు అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. ఒక 4 మాసాల క్రితం ఇది. అతనికి అక్కడక్కడే మరణించాడు. ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, ఆ కుటుంబం దుఃఖంతో హృదయ విదారకమైనటువంటి జీవితానికి దిగజారిపోయింది. ఆ సహోదరి, ఆమె కూడా బీపీ, షుగరు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇద్దరు కుమార్తెలు చాలా వేదనతో వారి జీవితం గడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఒక మ్యారేజ్ డేకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఇంటికి సమీపంగా 3వ ఇల్లు 4వ ఇల్లు అనుకుంటా వారిది. ఆ మీటింగ్కి వారు కూడా వచ్చారు. చాలా కష్టకరమైన పరిస్థితి. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఒక 2 ఇళ్లలో పాస్ పని చేస్తూ ఆ పిల్లలకి కొంత ఆహారం తెస్తూ మిగిలిపోయినది వారిచ్చే డబ్బులతో అలా కుటుంబాన్ని కొనసాగిస్తుండగా పెద్దమ్మాయి తన ఇంటర్మీడియట్ చదువు మానేసి ఒక షాప్లో, బట్టల షాప్లో ఆమె మరి పని చేయటానికి వెళుతూ ఉంది. చెల్లిని చదివిస్తూ ఇంటద్దె కట్టుకుంటూ ఇలా వారి జీవనం సాగుతూ ఉండగా ఎంతో వేదనతో మీటింగ్ అయిన తర్వాత భోజనం అయిపోయింది. ప్రార్థన చేయించుకోవడానికి, ఆమె పేరు పద్మావతి గారు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. దాదాపు 55 సంవత్సరాల వయసు కూడా ఉంటుంది ఆమెకి. ప్రార్థన ఏం చేయించుకోలో, ప్రార్థన దేని చేయమంటారో అని అడగక మునిపే ఆమె చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఆ తర్వాత ఎవరిదైతే మ్యారేజ్ డే జరిగిందో ఆ సహోదరు వచ్చి, అన్న ఈమె పరిస్థితి ఇది, ఇలా జరిగింది అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎంతో అధైర్యంతో నేను ఎందుకు బ్రతకాలండి, ఆయన బ్రతుకుండి నేను చనిపోతే బాగుండేది, పిల్లల భవిష్యత్తు బాగుపడేది, దేవుడు మాకు ఇంత అన్యాయం చేశాడు, దేని కొరకు బతకాలి, ఎంతో కలవరంతో ఆమె వేదనతో
ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని ధైర్యపు మాటలు ఆమెకు చెప్పాల్సి వచ్చింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆమె వేరే సహవాసానికి చెందినవారు, ప్రార్థన కూడా వెళ్తారు. ఆమె బాప్తీసం తీసుకుంది. అయితే ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఒక సహోదరుడు, ఆయనకు ఒక స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూలు. దాన్ని ఆయన నడుపుతూ ఉన్నాడు. దానితోడు ఆయన మరి ఏదో చిన్న వ్యాపారం కూడా చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారంలో ఒక చిన్న ఆఫీస్ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ ఈ స్కూల్స్ ఇలాగే నిర్వీర్యం చేయబడితే ఆ వ్యాపారము ఆయన అభివృద్ధి చేసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఆ రీతిగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020 నుంచి అది కొనసాగుతుంది. ఆ వ్యాపారంలో, ఆ ఆఫీస్లో ఈమెకు ఆయాగా మరి ఉద్యోగాన్ని ఆయన ఇస్తారని మాటిచ్చాడు, చేర్చుకున్నాడు కూడా. అయితే ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆ మీటింగ్కి కనుక ఒకవేళ ఆమె రాకపోయింటే ఒకసారి ఆలోచించండి. నెలకు 5,000 రూపాయలు ఇస్తాను, నువ్వు ఉద్యోగం చేసినందుకు కాదమ్మా, నీ భర్త చనిపోయి దుఃఖంతో బాధతో ఉన్నావు కాబట్టి నీకు సహాయ రూపకంగా ఇవ్వాలనుకుంటున్నాము. అయితే ఎలాగో ఆఫీస్ ఉంది కనుక ఆఫీసుని మరి శుభ్రపరచడం, టేబుల్స్ అవన్నీ చేయటం, టీ కాఫీలు మరి వచ్చే వాళ్ళకు సార్లకు కూడా ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడేసి ఆ రోజు నుంచే ఆయన ఆ సహోదరి పద్మావతి గారిని ఆహ్వానించి వారి ఆఫీసులో ఆమెకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఆ చిన్నపాటి ఉద్యోగాన్ని ఇస్తూ వచ్చాడు. దేవుడు అద్భుతంగా తన జీవితంలో ఒక భరోసా కలిగించాడు. పాప 3,000 రూపాయలు సంపాదిస్తుంది బట్టల షాప్లో. ఆమెకు నెలకు 5,000 రూపాయలు, 8,000 రూపాయలు ఇంటద్దె కట్టుకుంటూ, చిన్నమ్మాయిని చదివించుకుంటూ వారి జీవనం కొనసాగటానికి దేవుడు ద్వారం తెరిచాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, నీ జీవితంలో కూడా ఇలాంటి హృదయ విదారకమైన పరిస్థితులుంటే నువ్వు అధైర్యపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు, దుఃఖపడని అవసరం లేదు, కలవరపడని అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనములో ఉన్న ఆ మాటలను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. ఈ సందర్భంలో నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం గుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రేమగల తండ్రి, మాటలు మా వినికిడిలో దీవెనకరంగా చేయండి. ఈ వీడియో వీక్షిస్తున్న వారందరూ కూడా సహాయపడమని ఇందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, కడపలో ఆ పద్మావతి గారు ఎంత హృదయ విదారకమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఇక ఎందుకు బ్రతకాలా, మేము కూడా చనిపోతే బాగుంటుంది అనే పరిస్థితి తనకు సంభవించింది. అలాంటి పరిస్థితుల్లో ఆ సహోదరుడు ఆ ఆఫీస్లో ఆమెకు చిన్న ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోవటము, దేవుడు ఆమెకు ఎంతో భరోసాను కలిగించిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ ఆ మీటింగ్ రాకపోయింటే, ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు, మీటింగ్స్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అవకాశం దొరికితే ఏదో రకంగా గడిపేస్తున్నారు. సీరియల్ కోసమో, సినిమాల కోసమో, ఫ్రెండ్స్ కోసమో, శుభకార్యాల కోసమో, ఫంక్షన్ల కోసమో ప్రాకులాడేవారిగా ఉంటున్నారు. దేవుని వాక్యం కొరకై తృష్ణ ఆలోచన లేనటువంటి వారు. అందుకే వారి జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఎంతో నష్టపోయి, కొంతమంది మరణించిన వారు కూడా లేకపోలేదు, కొంతమంది
సంఘాన్ని, దేవుని విడిచిన వారు కూడా ఉన్నారు. కొంతమంది ప్రదేశాలను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన వారు కూడా ఉంటున్నారు అధైర్యంతో. కాబట్టి దేవుని వాక్యము నిన్ను ధైర్యపరిచేదిగా ఉంది. ఇక్కడ యెహోషువ కూడా చాలా వేదనతో ఉన్నాడు. ఎందుకంటే మోషే నాయకుడు మరణించినప్పుడు చాలా వేదనతో, కలవరంతో, దుఃఖంతో, నిర్విచారంతో ఉన్నప్పుడు దేవుడు యెహోషువకి ప్రత్యక్షమై తనతో మాట్లాడుతున్నటువంటి మాటలు 6వ వచనంలో చూస్తే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. కాబట్టి ఈరోజు చాలామంది జీవితంలో అధైర్యము వెంటాడుతూ ఉంది. కొంతమందికి వివాహం అవ్వలేదని, ఉద్యోగం లేదని, వయసు మీద పడిందని, ఒంటరిగా మిగిలిపోయానని, వ్యాధితో అనారోగ్యంతో మంచంలో ఉన్నానని, ఇలా రకరకాలుగా ఆర్థిక స్థితిగతులు పాడైపోయినవి, కుటుంబము విచ్ఛిన్నమైపోయింది, ఇంట్లో ఎవరో ఒకరు కుమారుడో కుమార్తెనో యజమానుడో మరణించినటువంటి కారణం చేత ఇలాంటి అధైర్యముతో ఎంతోమంది జీవితాలు కొనసాగుతూ భయాభ్రాంతికి గురైనటువంటి వారు, జీవితం మీద విరక్తి పుట్టినటువంటి వారు ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఈ వీడియో వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఏ విధమైనటువంటి అధైర్యం నిన్ను వెంటాడి మరణమే శరణ్యమనిపించే పరిస్థితి నీకు కల్పించిందేమో. ఒక్కసారి ప్రభు వైపు చూడు, నీ స్థితిగతుల వైపు చూడకు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, ధైర్యంగా ఉండు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎందుకు ధైర్యంగా ఉండుము, ధైర్యం తెచ్చుకునుము అనే మాటలు దేవుడు వాడుతున్నాడో ఒకసారి మనం చూస్తాం. ధైర్యంగా ఉంటే నీ జీవితంలో ఏమేమి చేయగలవు, ఏమేమి సాధించగలవు అనే మాటలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకు యెహోషువతో ధైర్యంగా ఉండుమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడో. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండుడి. వారు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును అనెను. కాబట్టి ధైర్యపరచబడినటువంటి యెహోషువ ప్రజలను కూడా ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ ధైర్యంగా లేకపోతే ప్రజల్ని ధైర్యపరచలేడు. కాబట్టి ప్రేమైన సేవకుడా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ భార్య పిల్లలు ధైర్యపరచగలవు. ప్రేమైనటువంటి కుటుంబ యజమానుడా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ భార్య పిల్లలు ధైర్యపరచగలవు. ప్రేమైనటువంటి ఒక కంపెనీకి మేనేజర్గా, సూపర్వైజర్గా, సీఈఓగా ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ముందు నువ్వు ధైర్యంగా ఉండు. అప్పుడు నీ చేతికి అప్పగించబడినటువంటి మరి ఉద్యోగస్తులను, కంపెనీని నువ్వు ధైర్యంగా ఉంచగలవు. నువ్వు అధైర్యపడితే కంపెనీ మొత్తము, ఉద్యోగస్తులు మొత్తము అధైర్యపరచబడేవారుగా ఉన్నారు. ఒకవేళ నువ్వు టీచర్గా పనిచేస్తుంటే నువ్వు ధైర్యంగా ఉండము, నీ విద్యార్థులు ధైర్యంగా ఉంటారు. నువ్వు ఒకవేళ ప్రిన్సిపాల్వా లేదంటే హెడ్ మాస్టర్గా ఉంటే నువ్వు ధైర్యంగా ఉండు, నీ స్కూలు, నీ కాలేజీ ధైర్యంగా ఉండగలదు. కాబట్టి నువ్వు ధైర్యంగా లేకుండా వారిని ధైర్యపరచలేవు. నీకు అప్పగించబడిన ఏ పనైనా, ఏ బాధ్యత అయినా, ఏ విషయమైనా టార్గెట్ చేయగలనా, రీచ్ అవ్వగలనా లేదా, సాధించగలనా లేదా అని అధైర్యపడబాక. ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నావా, నువ్వు డాక్టర్వా, ఇంజనీర్వా, లాయర్వా, జడ్జివా, నువ్వెవరివైనా కావచ్చు. ఒక సాధారణమైనటువంటి కుటుంబ వ్యక్తివా, నువ్వు ఏ పరిస్థితిలో, ఏ డిపార్ట్మెంట్లో, రాజకీయ నాయకుడవా, నువ్వు ఏ స్థానంలోనైనా ఉండి కనుక నువ్వు ధైర్యంగా ఉంటే నీ క్రింద, నీ ముందున్న వారందరినీ ధైర్యపరచగలవు. కాబట్టి యెహోషువ ధైర్యపరచబడ్డాడు దేవుని మాట విని. తను ధైర్యంగా ఉండి తన ప్రజల్ని కూడా ఇక్కడ ధైర్యపరుస్తున్నట్టుగా ఈ వాక్యంలో అర్థమవుతుంది. ఒకవేళ నీ తండ్రి, నీ తల్లి చాలా వేదనలో ఉన్నారా, నీకు ఉద్యోగం కూడా లేదా, సరైన చదువు లేదా, అనారోగ్యంతో ఆరోగ్యం కూడా కోల్పోయిన వాడుగా ఉన్నావా, కుటుంబ భారము, బాధ్యతలు సహోదరి నీ మీదనే పడ్డాయా, సహోదరుడా నీ మీద పడ్డాయా, వ్యవసాయం చేయలేవు, ఉద్యోగం లేదు, కష్టపడి పని చేయలేవు, ఇలా వేదనతో ఉన్నావా, అయితే ముందు నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. నువ్వు ఏ విషయంలో కలవరపడాల్సిన పనిలేదు. నీ శత్రువులు ఎలాంటి వారైనా ముందు నువ్వు ధైర్యంగా ఉంటే నీ శత్రువుల మీద నీకు విజయం దేవుడిస్తాడు. ఇది మొదటిది.
రెండోది సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం. ఎందుకు ధైర్యం అవసరం అంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం. ఎందుకు ధైర్యం అవసరం అంటే మొదటిది శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి ధైర్యం అవసరం. రెండవది ఎందుకు నీకు ధైర్యం అవసరం అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సంతానము కలగజేయదు అని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితి గనక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడని నాకు ధైర్యము కలిగెను. దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ శ్రమలలో, బాధలలో, నిట్టూర్పులలో అందరూ నిన్ను విడిచిపెళ్ళిండొచ్చు. నీ బంధువులు, నీ స్నేహితులు, నా అన్నవారు, నీకు సహాయం చేస్తారనుకున్నవారు, నువ్వు నమ్మినవారు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కాబట్టి ఈయన అంటున్నాడు, ప్రార్థన చేయటానికి ధైర్యం వచ్చిందంట. ఏమని ధైర్యం తెచ్చుకున్నాడంటే, నీకు సంతానము కలగజేదని నీ దాసుడిని నాకు తెలియపరిచితివి గనక. కాబట్టి సంతానం లేకుండా ఏళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నావా? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇలా అయిపోయి సంతానం లేదు, నా బ్రతికేంటని అందరి చేత దూషింపబడుతూ, ఎగతాళి చేయబడుతూ, గేలి చేయబడుతూ హింసించబడుతున్నావా? సహోదరి, సహోదరుడా, నువ్వేం కలవరపడాల్సిన పని లేదు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ధైర్యం కావాలి నీకు. కాబట్టి వాగ్దానాన్ని పొందటానికి, సంతానాన్ని పొందటానికి, నీ స్థితిగతులను దేవుడు అద్భుతంగా మార్చగలడు. ధైర్యంతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ దాసుడు నాకు ధైర్యము కలిగెను. ఎలా ధైర్యం పొందాడంటే, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, ఖచ్చితంగా చేస్తాడు, మనుషులు ఎవరు చేయకపోయినా దేవుడు అన్నటువంటి ధైర్యం నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సంతానాన్ని కలిగించి గొప్ప మేలు చేస్తాడు. అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది రెండవది. మూడవదిగా చూస్తే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. అన్నీ తెలిసినవే, క్రొత్తవేం కాదు. సహోదరి, సహోదర, ఏ మాత్రం కలవరపడబాక, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు కోరుకుంటున్నాడు. 22వ అధ్యాయము 13వ వచనం. ఎందుకు నీకు ధైర్యం అనేది మూడవదిగా చూస్తున్నాం. యెహోవా ఇశ్రాయేలుని గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి నొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. మూడవదిగా అంటున్నాడు, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి నొందుదువు. కాబట్టి వాక్యానుసారమైన జీవితం, ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన తీర్పుల ప్రకారముగా జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడాలి. శాసనములైన, కట్టడములైన, తీర్పైన, వాక్యమైన దేవుని సంకల్పం. నీ రక్షణను కొనసాగిస్తూ ఇంకా రక్షణ మారు మనసు పొందకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సంపూర్ణంగా ఆయన శిరస్త్రాణం కింద నువ్వు లోబడినట్లయితే, ఆయనకు మీకు సార్వభౌమ అధికారం నీ జీవితంలో అనుగ్రహించినట్లయితే, ఆయనకు లోబడినట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, అటువంటి విధానంలో నువ్వు ధైర్యంగా ఉండగలిగినట్లయితే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఎక్కడ కూడా నువ్వు ఓడిపోవు, ఎక్కడ కూడా నీకు అపజయం రాదు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, ఎలాగైనా ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారం, నా సంఘం, నా వ్యవసాయం, నా కంపెనీ, నా సంస్థ, దేని విషయమైన చివరికి లేదా నా ఆత్మీయమైన జీవితం దిగజారిపోతున్నావా? వేదనలు నిన్ను అలుముకొస్తున్నాయా? జటిలమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయా? ప్రభువైపు చూడు, ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నీవు మేలు పొందుతావు. ఏమాత్రం నువ్వు కలవరపడాల్సిన పనేమీ లేదు. నాలుగవదిగా చూస్తే 28వ అధ్యాయం దినవృత్తాంతములు మొదటి గ్రంథం
7వది, ఎందుకు ధైర్యంగా ఉండాలి? 4వదిగా చూస్తే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28 అధ్యాయము 7వ, మరియు నేటి దినమున చేయుచున్నట్లుగా అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించినలా నేను అతన్ని రాజ్యము నిత్యము స్థిరపరచెదను. కాబట్టి విశ్వాస జీవితంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సేవపరంగా నువ్వు స్థిరపడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ధైర్యం ఉన్నప్పుడే. ధైర్యము చెడినట్లయితే నువ్వు స్థిరపడలేవు ఏ విషయంలో కూడా. ఇలాగే ఎన్నో సంవత్సరాలు మంచంలో ఉన్నావా, కోలుకోలేని పరిస్థితి, నా వ్యాధి తగ్గదు, నేను బాగుపడలేను అనుకుంటున్నావు, అధైర్యపడకు. ధైర్యంగా ఉండము, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతాడు. దేవుని వాక్యానికి లోబడి ఆయనను అనుసరించి వాక్యానుసరమైన జీవితం నువ్వు జీవిస్తే చాలు, దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరచడానికి ధైర్యపరుస్తాడు. నువ్వు స్థిరపడాలనుకున్నప్పుడు నీకు ధైర్యం అవసరం. చివరి మాట చూద్దామా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయము 7వ, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమవుతుంది. నీ వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, ఇల్లు కట్టేదైనా, ట్రాన్స్ఫర్ అయినా, ప్రమోషన్ అయినా, సేవ అయినా, ఆత్మీయమైన స్థితిగతులైనా, ఏ స్థితిలో ఏ పనిలో నీవు నిమగ్నమైనావో ధైర్యంగా ఉంటే నీ కార్యం సఫలమవుతుంది. ఏమాత్రం అధైర్యపడితే నువ్వు ఓడిపోతావు. కనుక సహోదరి సహోదరుడా, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు, విజయం పొందుతావు. అద్భుతం నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ కూడా నువ్వు కురింగిపోకు. ఎన్నోసార్లు పవిత్రంగా ఉండాలనుకుంటున్నావు, మరలా చేయకూడని తప్పిదములు, పొందరపాట్లు చేస్తున్నావు. ఎన్నోసార్లు నీ భార్య పిల్లల కుటుంబం సుఖపడాలనుకుంటున్నావు, మరలా కోపం, ఆవేశం తట్టుకోలేకపోతున్నావు, మరలా వెనక్కి లాగిపోతున్నావు, నష్టపోతున్నావు. ధైర్యంగా ఉండు, దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కార్యములన్నీ సఫలపరిచి గొప్ప విజయాన్ని నీకు చేకూరుస్తాడు. ఆ రీతిగా దేవుడు ధైర్యం ద్వారా నీకు సంపూర్ణమైనటువంటి విజయాలు చేకూర్చి నేను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఆ ధైర్యం నుంచి విడిపించి ధైర్యపరచండి. వారి జీవితాలు అన్ని సాధించడానికి సహాయపడండి. నీ కొరకు విశ్వాసంగా జీవించే కొరకు చూపండి. ఇంకా రక్షణ మారు మనసు పొందకపోతే నేను విశ్వాసం ఉంచేటట్లు, నువ్వే దేవుడు నమ్మేటట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వారి కార్యంలో సఫలపరచమని, శత్రు మీద అన్నిటి మీద వారికి జయాన్ని ప్రసాదించమని, మరణం మీద వారికి ధైర్యమును చేకూర్చమని, అద్భుతం ఆశ్చర్యకరం జరిగించమని ఇందుకే స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.